హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు జాబ్ అప్డేట్స్ కూడా మీకు అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ని సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇదివరకైతే యూజ్ ఉంటుందో వరకైతే షేర్ చేయండి. అండ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూస్ ఉంటుంది. సో ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే నేను ఈవినింగ్ మనకు తెలంగాణలో 600 ఉద్యోగాల భర్తీ కోసం ఆన్లైన్ జాబ్ మేళ అనేది కండక్ట్ చేస్తున్నారు. దానిపైన నేను వీడియో చేస్తాను. ఎవరైనా చూడకుండా చూడండి. సో దీనికి సంబంధించి ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 డేస్లో మనకు ఆన్లైన్ జాబ్ మేళ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఆయా డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసెస్ ద్వారా. సో 600 ఉద్యోగాల భర్తీ అనేది జరుగుతుంది. దీనికి మీరు ఆన్లైన్లోనే పార్టిసిపేట్ చేయవచ్చు. సో దీనికి సంబంధించిన వీడియో చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. 10th, ఇంటర్, అదేవిధంగా డిగ్రీ అర్హతతో దీనిలో అయితే ఉద్యోగాలు ఉన్నాయి. చాలా మంచి ఆపర్చునిటీ. దీన్ని అయితే యూజ్ చేసుకోండి. సో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో కూడా వీడియో ఉంటుంది. ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ DSCCILలో 1074 పోస్టులు అంటూ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. మనకి ఆల్రెడీ దీని గురించి మనం ప్రీవియస్ వీడియోలో కూడా చూసాం. మళ్ళీ ఈరోజు మనకు మరొక న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి మనకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇది భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందినటువంటి ఒక డిపార్ట్మెంట్. దీనిలో మనకు 1074 పోస్టులు అయితే ఫిల్ చేస్తున్నారు. సో పోస్టుల వివరాలు కనుక చూసినట్టయితే మనకు జూనియర్ మేనేజర్, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్లు, జూనియర్ ఎగ్జిక్యూటివ్లు అని చెప్పేసి 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనిలో సివిల్ ఆపరేషన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్స్, సిగ్నల్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి విభాగాలు అయితే ఉండడం జరిగింది. అర్హతలు కనుక చూసుకుంటే జూనియర్ మేనేజర్ సంబంధించి మనకు సంబంధిత విభాగం అనుసరించినటువంటి బ్యాచిలర్ డిగ్రీ, దానిలో మీకు బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు, ఇక్కడ ఉన్నటువంటి కోర్సులో బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు వీటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 18 to 27 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి ఏజ్ అనేది వర్తిస్తుంది. అండ్ దీనికి శాలరీ కూడా చాలా మంచి శాలరీస్ ఉంటాయి. 50,000 నుంచి దాదాపు 1,60,000 వరకు మీకు శాలరీ ఉండేటువంటి ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్కి సంబంధించి సంబంధిత విభాగంలో డిప్లొమా అనేటువంటి కంప్లీట్ చేసి ఉండాలి. 18 to 30 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 30,000 వరకు అయితే శాలరీ ఉంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ కనుక చూసుకుంటే 10th క్లాస్ ఎలిజిబిలిటీ విత్ ఐటీఐ అనేటువంటి సంబంధిత ట్రేడ్లో కంప్లీట్ చేసి ఉండాలి. 18 to 30 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 25,000 అనేది బేసిక్ శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ కంప్యూటర్ ఆధారిత పరీక్ష, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఇంటర్వ్యూ ఆధారంగా దీని యొక్క ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇంకా డేట్ అయితే ఉంది. మీకు May 23 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. సో దీనికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి. ఇది లింక్, ఇక్కడ ఉన్నటువంటి లింక్ వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. సో మరొక అప్డేట్ కనుక ఇక్కడ చూసినట్లయితే మనకు కొలువుల పైన కోవిడ్ పంజా అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఏప్రిల్లో 15% డమాల్. సో ఇక్కడ న్యూస్ కనుక చూసినట్లయితే కోవిడ్-2 విజృంభణ ప్రభావంతో భవిష్యత్ అనిశ్చితంగా మారిన కారణంగా కంపెనీలు కొత్త నియామకాల జోలికైతే పోవడం లేదు. ఈ ఏడాది మార్చితో పోలిస్తే ఏప్రిల్లో కొత్త నియామకాలు 15% తగ్గాయి. బుధవారం విడుదలైనటువంటి నౌకరీ జాబ్స్ వీక్ ఇండెక్స్ ఈ విషయాన్ని అయితే తెలిపింది. గత ఏడాది ఏప్రిల్ నియామకాలు 51% పోల్చుకుంటే 51% పడిపోయాయని చెప్పి చెప్తున్నారు. దీనికి కారణం ఏంటంటే మనకు కరోనా వల్ల వివిధ రాష్ట్రాల్లో లాక్డౌన్ పెట్టడం ప్రధాన కారణం అంటూ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో కొన్ని ప్రధాన నగరాల్లో చూసినట్లయితే మనకు 4 to 25% వరకు ఏప్రిల్ నెలలో ఈ కొలువులు అయితే తీసేసినట్లు ఇక్కడ తెలుస్తుంది. ఎవరైతే నియామకాలు చేసుకోవట్లేదంటే ఇక్కడ ఓవరాల్గా మనకి ఈ ఇండెక్స్ ద్వారా అయితే ఇక్కడ ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఈనాడు నోటీస్ బోర్డులో వచ్చినటువంటి ఉద్యోగాలు కనుక చూసుకుంటే మనకి ఇక్కడ గోవా షిప్ యార్డ్లో 137 పోస్టులు అంటూ ఒక నోటిఫికేషన్ వివరాలు అయితే ఇక్కడ చూడవచ్చు. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ చెందినటువంటి వాస్కోడి గామా గోవాలోని ఉన్నటువంటి షిప్ యార్డ్ ద్వారా కొన్ని పోస్టులు అయితే ఫిల్ చేస్తున్నారు. 137 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ మనకు జనరల్ ఫిట్టర్, ఎలక్ట్రికల్, మెకానికల్, కమర్షియల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టును అనుసరించి 10వ తరగతి పాటు ఐటీఐ ఉండాలి. కొన్నిటికి ఇంజనీరింగ్ డిప్లొమా, కొన్నిటికి బీఎస్సీ నర్సింగ్, డిగ్రీ ఉత్తీర్ణతో అనుభవంతో ఉన్నటువంటి అభ్యర్థులు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సో వాటికి ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్ట్ అండ్ రాత పరీక్ష ద్వారా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుంది. సో June 4 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ద్వారా దీని యొక్క దరఖాస్తు విధానం అనేది చేసుకోవచ్చు. అండ్ దీనికి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ లింక్ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే ఈ నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ చేసుకొని మీరు వీటికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు బీసీ గురుకులాల గతి ఇంతేనా అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే తెలంగాణ ఆవిర్భవించే నాటికి సాంఘిక సంక్షేమ గురుకుల స్టూడెంట్లు ఎవరెస్ట్ ఎక్కడంతో పాటు వందల సంఖ్యలో నీట్, IIT సీట్ల లాంటి ఘనతను సాధించారు. ఈ విజయాలను చూసినటువంటి సీఎం కేసీఆర్ 604 గురుకుల పాఠశాలను సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ, అలాగే మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో కొత్తగా మంజూరు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం కొత్తవి పాతవి కలిపి హై స్కూల్ నుంచి ఇంటర్, డిగ్రీ, PG స్థాయిలో బోధించే గురుకుల విద్యాలయాల
సాంఘిక సంక్షేమ శాఖలో 268 ఉన్నాయంట. అదేవిధంగా బీసీ సంక్షేమంలో మనకు 226, గిరిజన సంక్షేమంలో 187, మైనారిటీ సంక్షేమ శాఖలో 204 అయితే ఉన్నాయట. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం కొత్తగా మంజూరైనటువంటి గురుకులాలకు పక్కా భవనాలు నేటికైతే నిర్మించలేకపోయింది. అయితే వీటిలో చదివే పిల్లలు సాధించేటువంటి విజయ పరంపర సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకులాలకే పరిమితమవుతుంది. దీనికి ప్రధాన కారణాలు నిధులు లేమి, అదేవిధంగా ప్రభుత్వాల నిర్లక్ష్యం, అధికారుల ప్రణాళిక లోపం అంటూ ఇక్కడ ఓవరాల్గా దీనిపైన మంచి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు వాటి శాంక్షన్ చేసినప్పటికీ ఆ బీసీ గురుకులాలకు పక్కా భవనాలు లేవు అండ్ అదేవిధంగా ప్రణాళిక అనేది కూడా లేదు. దానివల్ల వారి యొక్క టాలెంట్ అనేది అక్కడికే పరిమితం అవుతుందంటే ఇక్కడ ఓవరాల్గా మనకు ఒక న్యూస్ అయితే ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే డిగ్రీ ప్రవేశాలకు 40% బ్రేక్ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ఇక న్యూస్ చూసినట్లయితే కరోనా పరిస్థితుల్లో పరీక్షలు లేకుండా పాస్ మార్కులు 30% మార్కులతో ఇంటర్లో ఉత్తీర్ణులైన ప్రయోజనం శూన్యం. గత ఏడాది సుమారు 45,000 మంది విద్యార్థులకు పర్సంటేజ్ ఇక్కట్లు. ఇతర రాష్ట్రాల విద్యాసంస్థలు, ప్రైవేట్లు, డీమ్స్ వర్సిటీల్లో లభించని ప్రవేశాలు. ఆయా సంస్థల వర్సిటీల్లో చేరేందుకు కనీసం 40% మార్కులు అనేది తప్పనిసరి. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం. తల్లిదండ్రుల ఆందోళన, 40% మార్కుల కోసం డిమాండ్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో మనకు డిగ్రీలో ఈ కరోనా నేపథ్యంలో కనీసం పాస్ మార్కులతో అయితే పాస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రముఖ వర్సిటీల్లో దానిలో ప్రవేశం పొందాలనుకుంటే కనీసం 40% మార్కులు అనేది అవసరం కనుక సో ప్రభుత్వం 40% మార్కులు అనేది కనీసం ఇవ్వాలని చెప్పేసి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నట్టు ఇక్కడ ఓవరాల్ అయితే న్యూస్ ఉంది. 40% కావాలంటున్నటువంటి ప్రైవేట్ సంస్థలు 40% ఇస్తే చివరికి విద్యార్థులకు మేలు జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనం అయితే న్యూస్ చూడవచ్చు. అదే 40% ఉంటే కొన్ని ప్రముఖ యూనివర్సిటీల్లో వాళ్ళకి ప్రవేశాలు పొందేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక ప్రభుత్వం దానిపైన దృష్టి సాధించాలని చెప్పేసి ఇక్కడ తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే 31 వరకు ఓయూ వేసీసెల్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఉస్మానియా వర్సిటీకి చెంది ఈ నెల 31 వరకు వేసవిసెలవు ప్రకటించినట్లు ఆ వర్సిటీ రిజిస్టర్ గోపాల్ రెడ్డి అయితే తెలియజేయడం జరిగింది. సో ఓయూలో అయితే వేసవిసెలవు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నెల 31 వరకు అయితే ఉన్నాయంట. అదేవిధంగా ఆన్లైన్ తరగతులు ప్రారంభించినటువంటి జేఎన్టీయూ ఆన్లైన్ తరగతులు అయితే స్టార్ట్ చేసిందంట. సో అది మనకు బీటెక్ కళకు సంబంధించినటువంటి తరగతులు. సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు బీటెక్ తర్వాత దారులు ఎన్నో అంటూ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో బీటెక్ చేసిన తర్వాత ఎటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఒక పెద్ద ఆర్టికల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది ఏ విధంగా ఉంటాయి, ఉన్నత విద్య ఎంటెక్ చేస్తే ఎటువంటి లాభాలు ఉంటాయి, అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో ఇటువంటి వాటిలో మీరు ఉద్యోగ నియామకాల కోసం ట్రై చేయాలంటూ ఓవరాల్గా మనకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా బీటెక్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు ఉంటే సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ని ఒకసారి అయితే క్లియర్గా చదవండి. మీకైతే ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అనుకుంటాను. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దీనిలో ఉంది. సో మరొక అప్డేట్ ఇక్కడ చూసుకుంటే అయితే మనకు ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఇచ్చే ఆసరా ఇదేనా అంటూ ఒక ఆర్టికల్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో దీనిలో చూసినట్లయితే ముఖ్యంగా మనకు ప్రభుత్వ ప్రైవేట్ యాజమాన్యాలతో మాట్లాడి 5,000 చొప్పున మొత్తం 10,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అలాగే దీనిని పాఠశాలకే పరిమితం చేయకుండా ప్రైవేట్ విద్యా సంస్థలలో పనిచేసే ప్రతి ఒక్క జూనియర్, డిగ్రీ, పీజీ, ఇతర కళాశాలలో పనిచేసే లెక్చరర్స్ కూడా అందవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను ఏ మేర ఉన్నదో అందరికీ తెలిసినటువంటి విషయమే. వీలైనంత త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాల భర్తీ చేయవలసిన ఆవశ్యకత ప్రభుత్వం పైన ఎంతైనా ఉందంటూ ఒక ఆర్టికల్ అయితే మనకు ఇక్కడ సైదుల్ గారు అయితే రాసినటువంటి ఆర్టికల్ అయితే ఈరోజు మనకు పేపర్లో రావడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా ఏంటంటే మనకు ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇస్తున్నటువంటి ఏదో 2,000 రూపాయలు దాన్ని 5,000 చొప్పున 10,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఓన్లీ టీచర్స్కే కాకుండా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో పనిచేసేటువంటి డిగ్రీ, పీజీ, అదేవిధంగా కళాశాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగత బాగున్నటువంటి నేపథ్యంలో త్వరగా నోటిఫికేషన్లు ఇచ్చేసి ఖాళీలను భర్తీ చేయాలంటూ ఇక్కడ ఓవరాల్గా అయితే న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనం స్కూల్ ఫీజులు తగ్గించాల్సిందంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఆన్లైన్ విద్యకు మొత్తం ఫీజుల సుప్రీం తీర్పుతో రాష్ట్రంలో వర్తింపజేయాలంటూ తల్లిదండ్రులు, జూన్ ఫీజులపై నిర్ణయం తీసుకోవాలంటూ సంఘాలు. సో మనకు ఆన్లైన్లో కూడా ప్రైవేట్ యాజమాన్యాలు మనకు ఆఫ్లైన్ ఫీజెస్ని అయితే తీసుకున్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లు అయితే పట్టించుకోవట్లేదంటే ఇక్కడ వాటిని మనకు జూన్లో స్టార్ట్ కాబోయేటువంటి ఫీజులపైన నియంత్రణ తీసుకోవాలంటే ఇక్కడ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు ఒక ఆర్టికల్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇంకా అవి కాకుండా వివిధ సంస్థలు వచ్చినటువంటి మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాలు కూడా మీరు ఇక్కడైతే చూడవచ్చు. సో వీటన్నిటికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.